తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువు గారు నమస్కారం. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక ఉద్యోగిగా ఉన్నారు. దాని తర్వాత ఆ ఉద్యోగం మానేసి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు. సార్, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు, చాలా లక్షలు సంపాదిస్తున్నారు అంటే అది లేదు. ఏదో మీ వంతుగా అమ్మవారి ధ్యానంలో ఉంటూ, అమ్మవారికి సేవ చేస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ, కొద్ది గొప్ప అపాయింట్మెంట్లు వస్తే అవి మాత్రమే చూస్తారు. ఎప్పుడు ఎక్కువగా కమర్షియల్గా అయితే ఎక్కడ మీరు నాకు కనపడలేదు. మీరు ఒక ఉద్యోగిగా ఉండి ఇట్లా సడన్ గా టర్న్ అవ్వడానికి గల కారణం ఏంటి అసలు? అంటే 2000 సంవత్సరంలో ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి నా లైఫ్. 2000 సంవత్సరం అంటే 26 సంవత్సరాల క్రితం. ఇక్కడి నుంచి రేపు ఏంటి అసలు నా జీవితం, అసలు నేను ఉండాలా ఈ భూమి మీద లేదా అని ఇటు రకరకాల విపరీతమైన ఆలోచన. అప్పటి వరకు ఎట్లాంటి ఆధ్యాత్మిక జీవితంలో లేరు మీరు? ఆధ్యాత్మిక జీవితం లేదు, నా లైఫ్ లో ఎటువంటి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఓకే, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నా. రేపు ఏంటి నా జీవితం అప్పుడు మొట్టమొదటిగా నేను చదివిన అంటే ఒక అట్టపెట్టిన పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో. దాంట్లో నుంచి ఒక పుస్తకం తీసా. ఫస్ట్ నేను చదివిన పుస్తకం ఆ పుస్తకం. ఉదయం స్టార్ట్ చేసి రాత్రి వరకు అవ చేశా. ఇందులో పుస్తకం, దాని పేరే భగవద్గీత. ఓకే, మొత్తం నా కంప్లీట్ గా అసలు లైఫ్ మీద ఉన్న నా యొక్క దృక్పథాన్ని మార్చిపడేసింది. కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్. ఒక మనిషి నిజంగా ఒక పుస్తకంతో 700 శ్లోకాలు చదివి ఒకేసారి చదివి ఒకటే రోజు దాంట్లో 2 శ్లోకాలు విపరీతంగా ప్రభావితం జరిగి ఆ మనిషి మారతాడు అంటే నేనే నిదర్శనం. ఓకే, దాంట్లో నన్ను బాగా ప్రభావితం చేసింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భూ మాతే సంగోత్వ కర్మణి. నాకు కంప్లీట్గా నా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి మొట్టమొదటి మెట్టు కర్మణ్యేవాధికారస్తే. యూ షుడ్ నాట్ లీవ్ యువర్ డ్యూటీస్. అర్జునుడికి చెప్పాడు చాలా క్లియర్ గా, నాకు వీళ్ళందరినీ నా చుట్టాలు, నా మామ, నా గురువు, నేను చంపలేను, నా వల్ల కాదంటే నువ్వు కాదు చేసేది అని చెప్పాడు చాలా క్లియర్. అట్లాగే యూ షుడ్ నాట్ లీవ్ యువర్ డ్యూటీస్, యూ షుడ్ డూ యువర్ డ్యూటీస్. యూ షుడ్ డూ యువర్ డ్యూటీస్ వితౌట్ డిజైర్. కోరికలు పెట్టుకోకూడదు. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను చేస్తున్నా అది కావాలి అని ఫలితం ఆశించబాక. ఫ్రూట్స్ విల్ బి గివెన్ బై ద గాడ్. ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. ఇది నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది. ఎస్, కరెక్ట్, 100%. మనం చేయాల్సింది, మనం ఈ మహా ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చిన భగవంతుడికి మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్కడ నా లైఫ్ టర్న్. నెక్స్ట్ శ్లోకం, అనన్యాచందయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభిక్తానం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం అనన్య చింతల యందు నీ యొక్క దృష్టిని మరల్చు, నా పాదాల మీద నీ దృష్టిని పెట్టు, నీ యొక్క యోగము క్షేమము. ఇవి యోగం అనే వర్డ్ చాలా అల్టిమేట్ వర్డ్, చాలా అట్మోస్ట్ వర్డ్. నీ యొక్క యోగం అని నేను చూస్తాను అన్నాడు కదా ఆయన. ఇది ఈ 2 శ్లోకాలు నన్ను బాగా ప్రభావితం చేసినాయి. ఓకే, ఏదో నా లైఫ్ లో సక్సెస్ అంతా ఒక రోజులో 2 రోజులలో వచ్చింది నేను ఎక్కడ చెప్పట్లా. ఓకే, ఈ 2000 సంవత్సరంలో ఆ శ్లోకాలు నా లైఫ్ ప్యాటర్న్ ని మార్చినాయి, నా యొక్క దిశని మార్చినాయి, నా ఆలోచన విధానాన్ని మార్చినాయి. ఓకే, నేను ఏ పని చేసినా కూడా ఫలితం ఆశించను. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇది నేను ఇది చేస్తున్నాను, నాకు అది కావాలి అనేది మాత్రం ఏనాడు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడు లేదు. అలా అని చెప్పి భగవంతుడు నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉన్నాడా? ఓకే, అక్కడి నుంచి నా యొక్క వాస్తు సిద్ధాంతిక, అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలో సీనియర్ మేనేజర్ వరకు కూడా నాకు ప్రస్థానం 2020 వరకు, అంటే 20 సంవత్సరాల పాటు నేను ఒక ఉద్యోగిగా చాలా మంచి స్థాయిలోనే ఉన్నాను. మరి 2020 నుంచి పూర్తిగా నేను కంప్లీట్ ఫుల్ టైం ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ గా మారా. కరోనా తర్వాతనే మొత్తం. కరోనా తర్వాత ఇక్కడ నేను పూర్తిగా మారడానికి కారణం, ఇప్పుడు నా జీవన భృతి ఉండాలి కదా. నా జీవన భృతి నేను వ్యాపారం. ఓకే, నాకు పూజా స్టోర్ బిజినెస్ ఉంది. నేను దాని ద్వారా వచ్చేది. అది కూడా ఎప్పుడు సార్ రీసెంట్ గా పెట్టారా? అది ఎప్పటి నుంచి? 2020. 2020. ఓకే, 2020 నుంచి స్టార్ట్. అంటే ఎప్పుడైతే నేను జాబ్ వదిలేశాను అప్పటి నుంచి ఈ
నా జీవన భృతి కోసం ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపారం అనేది నా జీవన భృతి. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి నా యొక్క ఇంటికి కావాల్సిన అన్ని కూడా ఆ వ్యాపారానికి సమకూరుతాయి. మరి ఈ అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, మరి పామిస్ట్రీ, యొక్క లా ఆఫ్ అట్రాక్షన్, ఇవి రకరకాల శాస్త్రాలు, వీటి మీద క్లాసెస్ చెప్తూ ఉంటాం. అలాగే వీటిని ఎంతో మంది కలుస్తూ ఉంటారు కన్సల్టేషన్ ద్వారా. ఇవన్నీ మరి ఏం చేస్తాం 2000 సంవత్సరం నుంచి అప్పటి వరకు జనరల్గా ఏంటంటే 2000 ఇయర్ వరకు కూడా నేను పెద్దగా నా యొక్క ఫీజు ఎంత అని నోరు తెరిచి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే మా గురువులు మాకు నేర్పింది అది. అంటే నువ్వు ఎప్పుడైతే డబ్బు మీద ఆశపడతావో, ఎప్పుడైతే నీ యొక్క విలువ ఎంత అని చెప్తావో, అప్పుడు నీ వాక్కి విలువ తగ్గిపోద్ది అని చెప్తారన్నమాట. వాక్శుద్ధి తగ్గిపోద్ది అని చెప్తారు. అనగానే మా గురువు గారు చెప్పింది మాకు ప్రామాణికంగా తీసుకొని దాన్ని అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. మీ ఇష్టం అని చెప్పడం నాకు అలవాటు, మీకు తోచినంత అని చెప్పడం అలవాటు. ఎప్పుడైతే మన ప్రిడిక్షన్స్ చాలా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అవ్వడం, ఎంతో కొన్ని వేల మంది మనల్ని సంప్రదించడం, మనం అప్పుడు కూడా మనం ఇంత నిర్దిష్టమైన ఫీజు అని చెప్పబోతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ మనం వినాల్సి వచ్చింది. ఓకే, అంటే ఆయనకి ఏమీ రాదు. ఓకే, కాబట్టి అంటే జనాలకి ఏది ఉచితంగా ఇవ్వద్దండి, విలువ తగ్గిపోద్ది. అందుకనే ఆయనకి ఏమీ రాదు కాబట్టి ఆయన ఏమి తీసుకోవాలి, ఆయన ఫీజు ఎంతో చెప్పట్లేదు, ఆయన 500 అంట, 100 అంట, లేకపోతే అసలు అడగడంట, ఇట్లాంటి మాటలు. ఓకే, అప్పుడు అమ్మవారి దగ్గర ఒక సంకల్పం తీసుకొని, అమ్మ ఈ యొక్క మహా అద్భుతమైన శాస్త్రాలని మా గురువులు మాకు చెప్పిన విధంగా అమ్ముకోకూడదు. కాబట్టి ఈ యొక్క గురుదక్షిణ రూపకంగా వచ్చే ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ దాంట్లో నా ఖర్చుల వరకు పోను, మిగతాదంతా కూడా మళ్ళీ నీకే సమర్పిస్తాను అని నేను సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 2023లో హైదరాబాద్లో సహస్రచండీ యాగం, 2024లో కామాఖ్యలో శతచండీ, 2025లో గిరిజాలో శతచండీ, 2026లో రీసెంట్గా మొన్న జ్వాలాముఖిలో హిమాచల్ ప్రదేశ్లో శతచండీ. ఏంటి కంటిన్యూ చేస్తారా ఇంకేంటి? అంటే మేము సంకల్పం తీసుకుంది మూడు క్షేత్రాల్లో, అమ్మవారి యొక్క యోని భాగం, అమ్మవారి యొక్క నాభిస్థానం, అమ్మవారి యొక్క ముఖస్థానం, 3 స్థానాల్లో మనం చేయాలి అని సంకల్పం తీసుకుని మనం చేసేసాం. కంప్లీట్ అయిపోయింది. అంటే అమ్మవారు అలా వదిలేస్తుందని నేను అనుకోవట్లేదు, బట్ ఆవిడ ఎక్కడ చేయాలని చెప్పి ఆవిడ మళ్ళీ మాకు దిశానిర్దేశం చేస్తుందో అక్కడ చేసుకుంటూ వెళ్తాం. అంటే పూర్తిగా ఒక లైఫ్ ప్యాటర్న్ చేంజ్ చేసింది అంటే భగవద్గీత. అదేవిధంగా నా జీవితంలో బాగా విపరీతంగా నన్ను ప్రభావితం చేసింది రామాయణం. రామాయణంలో చాలా, అంటే మనకి ఈ జ్యోతిష శాస్త్రంలో చాలా వాటిల్లో పితృదోషాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రామాయణంలో మనం ఎక్కడ ఏ సంఘటనలు చూసినా కూడా, ఏ కాండలో చూసినా కూడా రాముడు ఎందుకు పితృ కార్యక్రమాలకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు? రాముడు ప్రతి చోట ఇప్పుడు తండ్రి యొక్క మరణ వార్త వినంగానే వెంటనే వెళ్ళాడు, నదిలో స్నానం చేశాడు, పిండ ప్రదానం చేశాడు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత. ఓకే, జటాయు చనిపోయాడు, అంత్యేష్టిక్రియ సంస్కారం చేశాడు. ఓకే, రావణాసుడు చనిపోయాడు, రావణాసుడు చనిపోతే దహన సంస్కారాలు ఏమంటే విభీషణ్ నేను చేయనన్నాడు, దుర్మార్గుడు అన్నాడు. దుర్మార్గుడు అన్నాడు. అంటే ధర్మం తప్పాడు, అధర్ముడు, అదే అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు రాముడు ఏం చెప్పాడు? నువ్వు నా మిత్రుడివి, నా మిత్రుడి యొక్క సోదరుడు చనిపోతే అతనికి అంత్య సంస్కారం చేసేవాడు, లేకపోతే నేను చేస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు చేశాడు. అంటే ఆయన రామాయణంలో పితృ కార్యక్రమాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఓకే, అలాగే అసలు తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఓకే, అలాగే దేవతలకి, గ్రామ దేవతలకి అమ్మవారు గంగా నదిని దాటేటప్పుడు
అక్కడ ఉన్న గ్రామ దేవతల్ని ఏమేం కొలిచింది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ నేను పంచసూత్రాలు పంచ ప్రాణాలు అని చెప్పి చెప్తా ఉంటా జ్యోతిష్ శాస్త్రంలో. అంటే ఎవరైతే ఈ పంచసూత్రాలు పాటిస్తారో వాళ్ళని అలాంటి వాడిని కలవాల్సిన అవసరమే లేదు. జ్యోతిష్యం అంటే జాతకాలు చూపించుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీ యొక్క లైఫ్ సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, రెండోదే పితృ కార్యక్రమాలు, మూడోదే గ్రామ దేవత, ఇంటి దేవత, కులదేవత యొక్క ఆరాధన, నాలుగోది అంటే మనం చేసే పూజ అనేది అని, ఐదోది దాన ధర్మాలు. ఈ 5 ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% లైఫ్ బాగుంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? నన్ను అంత అద్భుతంగా ప్రభావితం చేసిన రామాయణం నుంచి. ప్లస్ ఈ రామాయణాన్ని ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే కొన్ని వేల జాతకాలకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరికైతే వాళ్ళ తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేవో వాళ్ళ జీవితాలు సరిగా లేవు, ఎవరైతే పితృ కార్యక్రమాలు కరెక్ట్గా చేయట్లేదు, శ్రాద్ధ కార్యక్రమాలు కరెక్ట్గా చేయట్లేదు, వాళ్ళ యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని వందల జాతకాల్లో మంచి చూసాం మళ్ళీ. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ పితృ కార్యక్రమాలు శ్రాద్ధ కార్యక్రమాలు కరెక్ట్గా శ్రద్ధతో నిర్వహిస్తారో, వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు శ్రద్ధతో నిర్వర్తిస్తారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగడం చూసాం. అంటే రామాయణం ఎంతో అద్భుతంగా నన్ను ప్రభావితం చేసింది. ఊరికి మనం జనరల్గా ఏంటంటే ఇవన్నీ చదువుకొని గొప్పగా మాట్లాడుకోవడం కాదు, ఓకే, ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నా చేతనైనంత వరకు నా లైఫ్లో నేను భగవద్గీతని ఇంప్లిమెంట్ చేసుకున్నాను, అలాగే రామాయణంలో చాలా సంఘటనలు నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను, కాబట్టి ఈ స్థాయికి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో మొత్తానికి మీ ఆధ్యాత్మిక జీవితం అలా మొదలైందంటారు. ఫస్ట్ భగవద్గీత, తర్వాత రామాయణం. సో ఇప్పుడు అంతా ఓకేనా సార్? చాలా చాలా హ్యాపీ. ఓకే, యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్ పొసెస్, యు ఆర్ ద రిచెస్ట్ అంట నేను. ఓకే, నీకు ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉంటే నీకన్నా అదృష్టవంతుడు, నీకన్నా ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద లేడు అంట నేను. ఈ బంగారు ఉంగరాలు లేనప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నా. ఓకే, నేను నేల మీద పడుకున్నప్పుడు హ్యాపీగానే ఉన్నా, నేను ఇప్పుడు పట్టుపరుపుల మీద పడుకున్నప్పుడు హ్యాపీగానే ఉన్నా, రేపొద్దున ఉన్నా లేకపోయినా హ్యాపీగానే ఉన్నా. సో అంటే మీ జీవితంలో ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఎంతటి మార్పు వచ్చిందని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే నాన్న. హరి ఓం శివం.